అందరికీ నమస్కారం. ఈరోజు సాక్షి పేపర్ బ్యానర్ ఐటమ్ చూడండి. కానుకలు గోవింద పరకామంలో దొంగలు పడ్డారు. ₹1,00,00,000 విలువైనటువంటి బంగారం, వెండి ఆభరణాల చోరీ. అంటే భక్తులు తిరుమల వెళ్ళి దేవుడి కోసం సమర్పించే కానుకలు, ఆ కానుకలు వేసే పరకామం ఏదైతే ఉంటుందో ఆ పరకామంలో దొంగతనం జరిగింది. భక్తులు వేసేటువంటి బంగారం, వెండి కానుకలను దొంగతనం చేశారు. ₹1,00,00,000 విలువైనటువంటి ఆభరణాలను చోరీ చేశారు. ఆ చోరీ చేసిన వ్యక్తి పేరు కూడా రాశారు. పెంచలయ్య అనేటువంటి వ్యక్తి మీద కేసు నమోదైంది. తర్వాత అతనికి బెయిల్ వచ్చింది. బయట తిరుగుతున్నాడు. ₹1,00,00,000 విలువైన బంగారం, వెండి కానుకలు దొంగతనం చేసి కూడా బయట బంగారపు షాపులో తాకట్టు పెట్టి, బ్యాంకుల్లో తాకట్టు పెట్టి, డబ్బుల రూపంలో లబ్ధి పొంది, ఇప్పుడు ఆ దొంగతనంలో దొరికాక కూడా కేసు నమోదైన తర్వాత కూడా బెయిల్ మీద బయట దర్జాగా తిరగలుగుతున్నాడు. అతని వెనకాల కూటమి పెద్దల హస్తం ఉంది. అందుకే దర్జాగా తిరగలుగుతున్నాడు. టీడీపీ నాయకుల హస్తం ఉంది. టీడీపీ నాయకులు అతను సేవ్ చేస్తున్నారు అన్నట్టుగా ఈ వార్తను రాశారు. ఇదే కనుక నిజమైతే భక్తులు దేవుడి మీద కోరికతో ఇచ్చేటువంటి కానుకలు కనుక దొంగతనం చేయబడితే దానికి తిరుమల తిరుపతి దేవస్థానము, ప్రభుత్వము, పోలీసులు ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి. దానికి వివరణ ఇచ్చి తీరాలి. ఈ వార్తే నిజమైతే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడున్న ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందే. ప్రభుత్వం దీనికి సంబంధించి వివరణ ఇవ్వాల్సిందే. మనం కూడా డిమాండ్ చేద్దాం. దాంట్లో ఎలాంటి భిన్నాభిప్రాయం లేదు. ప్రజల కాడికి వచ్చినప్పుడు, భక్తుల కాడికి వచ్చినప్పుడు నేను ప్రజల పక్షానే ఉంటా. నేను ప్రజల తరపునే డిమాండ్ చేస్తా. ఈ వార్త కనుక నిజమైతే మాత్రం దీని మీద వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాకపోతే ఈ వార్తలో ఒక కీలకమైన అంశాన్ని మనం గమనించాలి. ఈ వార్త రాసే క్రమంలో చూడండి, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పరకామంలో దొంగతనం జరిగింది. అప్పుడు 72,000 దొంగతనం చేసిన వ్యక్తితోటి ₹15 కోట్ల డబ్బుల్ని దేవుడికి కట్టించాం అనే వార్త రాసుకొచ్చారు. ఇప్పుడేమో ₹1,00,00,000 దొంగతనం చేసిన వ్యక్తి దర్జాగా బయట తిరగలుగుతున్నాడు. ఒకప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 72,000 దొంగతనం చేస్తే అతని చేత ₹15 కోట్ల ఆస్తిని దేవుడికి మేము కట్టించాం అనేది వాళ్ళు రాసుకొచ్చారు. చూసారా మేము ఎలా చేసామో, ఇప్పుడు కోట ప్రభుత్వం మాత్రం అలా చేయట్లేదు అన్నట్టుగా రాసుకొచ్చారు. కానీ ఇక్కడ ఒక మాట మనం మాట్లాడుకోవాల్సిందంటే, లాజిక్గా మాట్లాడుకున్నా, టెక్నికల్గా మాట్లాడుకున్నా 72,000 దొంగతనం చేసిన వ్యక్తి దేవుడికి ₹15 కోట్ల ఆస్తిని ఎలా ఇవ్వగలిగాడు? అసలు అతను 15 కోట్ల ఆస్తి ఎక్కడిది? నిజంగా అతను కోట్లాది రూపాయల ఆస్తిపరుడే అయి ఉంటే 72,000 దొంగతనం చేయాల్సిన కర్మ అతనికి ఎందుకు పట్టింది? అందులోనూ దేవుడు సొమ్ము. ఒక చిన్న తిరుమల తిరుపతి దేవస్థానం ఎంప్లాయీ, ఒక 30-40 వేలు వచ్చే ఒక ఎంప్లాయీ, సరే మహా అంటే ఒక 50,000 కూడా కాదు అతని శాలరీ, అంతకంటే తక్కువ, అంత శాలరీకి పనిచేసే ఒక ఎంప్లాయీ దగ్గర ₹1,00,00,000 ఎక్కడి నుంచి వచ్చాయి? అంటే ఈ ₹15 కోట్ల ఏదైతే దేవుడికి సమర్పించాడో ఇదంతా దొంగ సొమ్మేనా? ఇన్ని ₹1,00,00,000 దొంగ సొమ్ము చేసిన దొంగతో రాజీ పట్టం ఏంటి? అది కూడా తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనలకు విరుద్ధంగా రాజీ పట్టం ఏంటి? దీన్ని ఏం కాదు క్వశ్చన్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు క్వశ్చన్ చేస్తుంది. వైసీపీ ఆ రాజీ ఫార్ములాన్ని సమర్థించుకోవచ్చు కాక, కానీ రాష్ట్ర హైకోర్టు క్వశ్చన్ చేసింది. అసలు అతని దగ్గర 15 కోట్లు ఎలా వచ్చాయో కామన్ సెన్స్తో ఆలోచించారా అని కోర్టు అడిగింది. అతనికి అంత డబ్బు ఎలా వచ్చిందో తేల్చాలని ఏసీబీ ఎంక్వైరీకి ఆదేశించింది. ఇటీవలే ఏసీబీ ఎంక్వైరీ జరుగుతుంది. అతనికి అన్ని ₹1,00,00,000 ఆస్తులు ఎలా వచ్చాయని. పైగా అసలు పరకామణి చోరీ, వైసీపీ అధికారులు ఉన్నప్పుడు పరకామణి చోరీ ఎలా జరిగింది, ఎలా రాజీ కుదుర్చుకున్నారు అనే దాని మీద సిఐడి ఎంక్వైరీ జరుగుతుంది. ఒకే విషయమైన 2 ఎంక్వైరీలు, ఒకే పరకామణి చోరీ మీద 2 ఎంక్వైరీలు జరుగుతున్నాయి. మరి అది కూడా కోర్టు ఆదేశాల మేరకు, ప్రభుత్వం వేసింది కాదు, కోర్టు ఆదేశాల మీదకు 2 ఎంక్వైరీలు జరుగుతున్నాయి. ఒకటి ఏసీబీ ఎంక్వైరీ, ఏసీబీ ఎంక్వైరీ ఏమో అతనికి వచ్చిన ఆస్తులు, రెండేమో మొత్తం పరకామణి చోరీ మీద సిఐడి ఎంక్వైరీ. సరే అది ఎక్కడి వరకు వెళ్ళిద్ది, ఆ కేసులో ఏం తేలిద్ది అనేది చూద్దాం. కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇప్పటికే ఆ కేసు మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆ రోజు రాజీ కుదిరే సమయంలో దేవుడికి 15 కోట్ల ఆస్తిని రాపిచ్చారు. కానీ వైసీపీ నాయకులు మాత్రం ఒక 40-50 కోట్ల ఆస్తిని రాపించుకున్నారు. ఈ దొంగతనం చాలా పెద్ద దొంగతనం. ఇప్పుడు ఈ ₹15 కోట్ల ఆస్తిలో కూడా, దేవుడికి రాసిచ్చారన్న ఆస్తిలో కూడా ఏదో తిరుమల దగ్గర ఏదో మామిడి తోట రాపించుకున్నారట దేవుడికి. ఆ మామిడి తోటని మళ్ళా భూమన కరుణాకర్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకి లీజుకి ఇప్పించుకున్నారట. అంటే ఇతను దేవుడికి రాసి ఇవ్వటం, దేవుడికి రాసి ఇచ్చినటువంటి
మామిడి తోటలో భూమన కరుణాకర్ రెడ్డి గారు దాన్ని లీజుకు తీసుకొని దాన్ని క్యాప్చర్ చేయటం ఇలా చాలా జరిగాయట. వీటన్నిటి మీద కూడా రాబోయే కాలంలో ఎంక్వైరీలో ఏం తేలిద్దామని మనం చూద్దాం. కానీ ఈ ఆరోపణలు ఒకసారి పక్కన పెట్టేస్తే అంటే ఇక్కడ ఒక కీలకమైన అనుమానం కలుగుతుంది. ఇప్పుడు వైసీపీ నాయకులు కొన్ని అలవాటు ఏంటంటే వాళ్ళ మీద ఒక దొంగతనం నిందబడింది అనుకోండి, ఆ దొంగతనాన్ని అవతల వాళ్ళ మీద కూడా నెట్టేస్తారు. ఇప్పుడు చూడండి, నకిలీ నెయ్యి వ్యవహారం బట్టబయలైన తర్వాత ఏం చేస్తున్నారు, ఒకప్పుడు బుకాయించారు, తర్వాత బట్టబయలిపోయింది. బట్టబయలైన తర్వాత నకిలీ నెయ్యి కాదు అది రసాయన, అంటే నకిలీ నెయ్యి కల్తీ నెయ్యి కాదు అది కెమికల్ పదార్థం అని చెప్పేసి తేలిన తర్వాత, సిట్ ఛార్జ్షీట్లో అది ఉన్న తర్వాత, సిట్ రిపోర్ట్లో అది ఉన్న తర్వాత, ఇప్పుడు బుకాయించలేక ఏం చేస్తున్నారు, ఆ నకిలీ నెయ్యి అనేది ఎందుకు బయట తీశారు అంటే హెరిటేజ్కి సంబంధించినటువంటి హెరిటేజ్తో సంబంధాలు ఉన్నటువంటి ఇండాపూర్ డైరీకి నెయ్యి టెండర్ అప్పచెప్పడం కోసమని క్రియేట్ చేశారు. ఇండాపూర్ డైరీ నుంచి నెయ్యిని ఎక్కువ రేటుకు తిరుమల తిరుపతి దేవస్థానం కొంటుందని క్రియేట్ చేశారు. సరే, అది క్రియేట్ చేస్తే అది అదే ఇది ఇదే నకిలీ నెయ్యి మహాపాపంగా దీనికి సమాధానం చెప్పంటే దీనికి సమాధానం చెప్పరు వాళ్ళు, వైసీపీ వారు చెప్పరు. అంటే వాళ్ళకు ఒక బురద అంటింది అంటే ఆ బురదను అవతలోడి మీదకి రాస్తారు. అప్పుడు అవతలోడు బురదను క్వశ్చన్ చేయలేడుగా. ఇప్పుడు నాకు బురద అంటింది, వాడు నన్ను క్వశ్చన్ చేస్తున్నాడు, నేనేం చేయాలి, నన్ను క్వశ్చన్ చేయకుండా ఉన్నానని నా కంటిని బురదను అవతలోడు కూడా రాశాను అనుకో, వాడు నన్ను క్వశ్చన్ చేశాడనుకో, నీకు బురద అంటిందా, నేను కూడా అడుగుతాను, నీకు కూడా బురద అంటిందంట. అప్పుడు అవతలోడు నోరు మూతపడింది. అందుకోసం ఏమైనా పరకామని చోరీని వైసీపీ ఏమైనా క్రియేట్ చేసిందా? ఎందుకంటే భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్పేవాళ్ళు, తిరుమల తిరుపతి దేవస్థానంలో నాకు మనుషులు చాలామంది ఉన్నారు, వందలాది మంది ఉన్నారు అని భూమన కరుణాకర్ రెడ్డి ఓపెన్గా మీడియా ముందు చెప్పారు. మీరు గూగుల్లోకి వెళ్ళి యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి, ఆ బయట మీకు దొరికింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో నా మనుషులు చాలామంది ఉన్నారని భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్పారు. వందలాది మంది ఉన్నారని కూడా చెప్పాడు. కాబట్టి ఆ వందలాది మంది సహాయంతో ఈ పరకామణిలో భూమన కరుణాకర్ రెడ్డి ఒక దొంగతనం చేపించి, ఎందుకంటే ఆ పరకామణి చోరీ తేలింది అంటే భూమన కరుణాకర్ రెడ్డి దోషి. భూమన కరుణాకర్ రెడ్డి జైలు పాలు కావాలి. భూమన కరుణాకర్ రెడ్డి ఎంత డబ్బు మింగేశాడనేది బయటకు వస్తుంది. కాబట్టి తన మనుషుల ద్వారా ఈ పరకామణి చోరీ ఇప్పుడు ప్రభుత్వ హయాంలో చేపించేసి మళ్ళీ ఆ దొంగ బయటపడిన తర్వాత, ఇదిగో చూసారా మీ ప్రభుత్వ హయాంలో కూడా దొంగతనం జరిగింది, మేము డబ్బులు కట్టించాం మీరు కట్టించట్లేదు కదా అని బుకాయించడం కోసం, ఇందాక నేను చెప్పిన ఉదాహరణలో నా బురదను ప్రశ్నించకుండా ఉండాలంటే అవతలోడు కూడా బురద రాయాలని, ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని కూడా బురద రాశారనుకోండి, ఈ ప్రభుత్వం కూడా పరకామణి చోరీని ఎత్తి చూపించారనుకోండి, ఇప్పుడు కూటమి వాళ్ళు అడగలేరు. వైసీపీ హయాంలో జరిగిన పరకామణి చోరీ గురించి మాట్లాడటం ఆఫ్ చేస్తారు, భూమన కరుణాకర్ రెడ్డి గురించి మాట్లాడటం ఆఫ్ చేస్తారు, భూమన కరుణాకర్ రెడ్డి తిన్న ఆస్తుల గురించి మాట్లాడటం ఆఫ్ చేస్తారు. ఆ ఉద్దేశంతో ఏమైనా భూమన కరుణాకర్ రెడ్డి ప్లాన్ చేసి ఈ పరకామణి చోరీ ఇప్పుడు ప్రభుత్వ హయాంలో చేపించాడా ఆయన మనుషుల ద్వారా? ఇది కూడా కూటమి ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఈ విషయం డీల్ చేయాలి. అసలు ఏం జరిగిందో వాస్తవాన్ని ప్రజల ముందు పెట్టాలి. ఒకవేళ కూటమి నాయకులు తప్పు ఉన్నా సరే దాన్ని ప్రజల ముందు పెట్టాల్సిందే. కూటమి నాయకులు తప్పున్నా లేదు వైసీపీ కావాలని చేపించినా ఇదంతా ప్రజల ముందు పెట్టాల్సిందే. కాకపోతే వైసీపీ నాయకుల మీద నాకెందుకు అనుమానం వస్తుందంటే, వాళ్ళు తిరుపతిలో తాగేసిన మద్యం బాటిల్ తీసుకుపోయి తిరుమలలో పెట్టి ఇక్కడెవరో మద్యం తాగారని సీన్ క్రియేట్ చేసిన వాళ్ళు, దానికి ఒక టీవీ ఛానల్ కెమెరామెన్ వాడుకున్న వాళ్ళు, వాళ్ళ టీవీ ఛానలే ఎప్పుడో చనిపోయిన గోవులు పుట్టలు చూపించి ఇప్పుడు గోవులు చనిపోయినాయని వార్తలు క్రియేట్ చేసిన వాళ్ళు ఏదైనా చేయడానికి సిద్ధాస్తుడు కదా. కాబట్టి ఒక అనుమానం, ఈ అనుమానం మాత్రమే అంటున్నాను నేనైతే. కానీ ఈ అనుమానాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఉంది. మీ కామెంట్ని కూడా చెప్పండి. థ్యాంక్ యూ.